హాయ్ అండి, మీ సతీష్. భోగాపురం ఎయిర్పోర్ట్ను గ్రీన్ ఫోల్డ్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు అంటున్నారు అనేది మీలో ఎంతమందికి తెలిస్తే ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడంపై మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక 10 అమేజింగ్ ఫ్యాక్ట్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఏంటంటే, భోగాపురంలో 2203 ఎకరాల భూమిలో 3.8 కిలోమీటర్ల భారీ రన్వే ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్లో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయాలనే లక్ష్యం ఈ ఎయిర్పోర్ట్తో అయితే పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఆ సంఖ్య ఏకంగా 1,80,00,000కు పెంచాలన్నది టార్గెట్. ఇవన్నీ మామూలు విషయాలు అయితే కాదు. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే, భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనేది కేవలం విమానాలు వచ్చాయి వెళ్ళాయి అనే ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు. అట్లాగే ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర ఎకానమీని ప్రభావితం చేయగలిగే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది. దేశంలోని మిగతా ఎయిర్పోర్టులతో పోలిస్తే ఇది చాలా 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 స్పెషల్. ఎందుకు అనేది ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఎయిర్పోర్టు అట్లాగే ఈ వీడియో కూడా చాలా వర్త్ అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, భోగాపురం ఎయిర్పోర్టును అందరూ విశాఖపట్నానికి కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిందని ప్రస్తావిస్తున్నారు. బట్ ఇది రాంగ్. ఈ ఎయిర్పోర్ట్ ఉన్నది విజయనగరం జిల్లా పరిధిలో. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఇంతకు ముందు అడిగినట్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి అంటే, ఈ గ్రీన్ ఫీల్డ్ అంటే పూర్తిగా ఖాళీగా ఉన్న భూముల్లో లేదంటే వ్యవసాయ పొలాల్లో కొత్త విమానాశ్రయాన్ని జీరో నుంచి ఆరంభించి అంతా కొత్తగా నిర్మిస్తే దానినే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. మన భోగాపురం విమానాశ్రయం మాదిరిగా అన్నమాట. అయితే అదే ఇప్పటికే ఉన్న పాత విమానాశ్రయాన్ని ఒకవేళ అభివృద్ధి చేస్తే, అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, గన్నవరం విమానాశ్రయం ఉంది. గతంలో 600 ఎకరాల్లో ఉండేది. దానిని మరో 600 ఎకరాల వరకు సేకరించి 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఇలాంటి వాటిని ఏమంటారంటే బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. అంటే పాత టెర్మినల్ను విస్తరించడం, రన్వేలను పెంచడం లాంటివి చేస్తారన్నమాట. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి 2023లో వెల్లడించిన వివరాల ప్రకారం భోగాపురం విమానాశ్రయం ఫస్ట్ ఫేజ్ నిర్మాణ వ్యయం సుమారు 4,592 కోట్ల నుంచి 5,640 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్ కేవలం విమానాశ్రయం, ఈ టెర్మినల్ బిల్డింగ్, రన్వే కోసం మాత్రమే కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అంటే టెర్మినల్, రన్వేతో పాటు ఈ టాక్సీవేస్, కార్గో ఫెసిలిటీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ టవర్, భద్రతా విభాగం అంటే అధునాతన సీసీ కెమెరాలు సహా అన్నీ దీని కిందకే వస్తాయి. అట్లాగే ఎయిర్పోర్ట్ను అనుసంధానిస్తూ బయటికి వెళ్ళే రహదారులు అన్నీ కలిపి ఈ 5,640 కోట్లతో ఏర్పాటు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, 2,203.26 ఎకరాల్లో దేశంలోనే విస్తీర్ణం పరంగా అత్యంత భారీ విమానాశ్రయాల్లో ఈ భోగాపురం 6వ స్థానంలో ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల్లో పెద్దది అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమే. అది ఏకంగా 5,500 ఎకరాల్లో నిర్మించారు. దీనిని కూడా జిఎంఆర్ సంస్థ నిర్మించింది, నిర్వహణ కూడా చూస్తుంది. ఆ తర్వాత రెండోది ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5,106 ఎకరాలు. మూడోది బెంగళూరు ఎయిర్పోర్ట్ 4,008 ఎకరాలు. నాలుగోది నోయిడా ఎయిర్పోర్ట్, ఇది 3,296 ఎకరాల్లో నిర్మించారు. ఇంకా ఐదోది నవీ ముంబై ఎయిర్పోర్ట్ 2,866 ఎకరాల్లో దాన్ని అయితే నిర్మించారు. ఆ తర్వాత 6వ స్థానం 2,203 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే అతి పెద్దది. తర్వాత స్థానంలో విజయవాడ ఎయిర్పోర్ట్ 1,230 ఎకరాల్లో ఉంది. మిగతా రాజమండ్రి, తిరుపతి లాంటివి 350 ఎకరాల లోపే ఉన్నాయి. సో భోగాపురంలో విమానాశ్రయంతో పాటు ఎయిర్పోర్టు ఎకో సిస్టమ్ డెవలప్ చేసేందుకే ఇంత భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఎకో సిస్టమ్ అంటే కేవలం విమానాశ్రయం ఒక్కటే ఉండదు. దాని చుట్టూ కమర్షియల్ డెవలప్మెంట్, కార్గో, లాజిస్టిక్స్, ఏరోస్పేస్ సంబంధిత అనేక కార్యకలాపాలకు కూడా భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 5, భోగాపురంలో 3.8 కిలోమీటర్లు అంటే 3,800 మీటర్ల రన్వే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద రన్వే మరెక్కడా లేదు.
ఈ రన్వేపై 2026 జనవరి 4నే ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ తొలిసారి టెస్ట్ డ్రైవ్లో భాగంగా దిగింది. ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ దిగిన సమయానికే ఎయిర్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ నావిగేషనల్ ఎయిడ్స్, రన్వే సిస్టమ్స్, ఆపరేషనల్ రీడ్నెస్ లాంటి ఈ ప్రక్రియలన్నింటినీ సిద్ధం చేసేసినట్లు జిఎంఆర్ సంస్థ ప్రకటించింది. అంటే అప్పటి వరకు కాగితాల మీద మాత్రమే ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇక రన్వే మీద ఆపరేషన్స్ చేసేందుకు సిద్ధమైందని చెప్పడమే ఈ కీలక ఆపరేషన్, అట్లాగే ఆ ప్రకటన యొక్క ప్రధాన ఉద్దేశం. ఫ్యాక్ట్ నంబర్ 6, ప్రయాణికుల సామర్థ్యం పరంగా చూస్తే ఫస్ట్ ఫేజ్లో ఏడాదికి 60 లక్షల మంది రాకపోకలు సాగించేలా చేయాలనేది లక్ష్యం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అంటే నెలకు యావరేజ్గా లెక్కిస్తే సుమారు 5 లక్షల పాసెంజర్ మూవ్మెంట్ అన్నమాట. అయితే ఈ 60 లక్షల దగ్గరే కథ అయిపోదు. ఫ్యూచర్ ప్లాన్ ఇంకా పెద్దగా ఉంది. ఏకంగా 1,80,00,000 మంది ప్రయాణికులను డీల్ చేసే స్థాయికి భోగాపురం ఎయిర్పోర్టును తీసుకెళ్లాలనేదే ప్లాన్. దీనికోసం ఎయిర్పోర్టును 3 ఫేజులతో అభివృద్ధి చేయబోతున్నారు. ఫేజ్ 1 6 మిలియన్ పాసెంజర్ పెర్ యానం అంటే 60 లక్షల మంది. ఫేజ్ 2 12 మిలియన్ పాసెంజర్స్ పర్ యానం అంటే 1,20,00,000 మంది. ఫేజ్ 3 18 మిలియన్ పాసెంజర్స్ పర్ యానం అంటే 1,80,00,000 మంది తిరిగేందుకు అవసరమైన అనువైన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేదే ప్లాన్. ఇక ఫ్యాక్ట్ నంబర్ 7 ఏంటంటే కేవలం పాసెంజర్ సర్వీసులు కాదు, కార్గో అంటే విమానాల్లో సరుకు రవాణాకు సైతం భోగాపురం కేంద్రంగా పెద్ద ప్లానే రూపొందించారు. ఇదే భోగాపురం విమానాశ్రయం యొక్క అసలైన ఎకనామిక్ పొటెన్షియల్కు ఆధారం. ఆర్థిక మనుగడకు ఎయిర్ కార్గో చాలా ముఖ్యం. అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్లో 5,000 చదరపు మీటర్ల కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్రతో పాటు చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో, అటువైపున ఒడిశా సహా ఇతర రాష్ట్రాల ఉత్పత్తులను కూడా ఈ భోగాపురం కేంద్రంగా దేశ విదేశాలకు ఎగుమతి చేసేలా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే రైతులు పండించే అగ్రికల్చర్ ఉత్పత్తులు, కంపెనీలు తయారు చేసే ఫార్మా, ఇండస్ట్రియల్, మెరైన్ ప్రోడక్ట్స్తో పాటు ఈ కామర్స్, లాజిస్టిక్స్కు హబ్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మారబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కనే మరో ప్రపంచం రాబోతుంది. అదే ఏరో సిటీ కాన్సెప్ట్. ఇది చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎయిర్పోర్ట్ కట్టేశారు, ఫ్లైట్స్ వచ్చేసాయి, కథ అయిపోయింది అనుకుంటే పొరపాటే. జిఎంఆర్ ప్రణాళికల్లో భోగాపురం చుట్టూ ఏరో సిటీ కూడా ముఖ్యమైన ప్రాజెక్టే. ఈ ప్రాజెక్టును 800 ఎకరాల్లో అభివృద్ధి చేయబోతున్నారు. ఈ ఏరో సిటీలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్కు, కమర్షియల్ డెవలప్మెంట్, రెసిడెన్షియల్ కమ్యూనిటీస్, కార్గో అండ్ లాజిస్టిక్స్, R&D సెంటర్స్, డాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్ కాంపస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. వీటిలో ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్కే దాదాపు 500 ఎకరాలను కేటాయించారు. అంటే ఒక రకంగా ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక చిన్న ఎకనామిక్ సిటీ రాబోతుంది. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యాక భోగాపురం అంటే భవిష్యత్తులో కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్ లెడ్ ఎకనామిక్ జోన్గా మారబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, మరి పాత విశాఖపట్నం విమానాశ్రయం ఏమవుతుంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్. వాస్తవంగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కార్యకలాపాలను చాలా కాలం కిందటి నుంచే నియంత్రిస్తూ తగ్గించుకుంటూ క్రమంగా వస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం విశాఖలో ఉన్న ఎయిర్పోర్టు ఇండియన్ నేవీకి సంబంధించినది. దీనిని ఐఎన్ఎస్ డ్యాగా అని పిలుస్తారు. ఈ విమానాశ్రయాన్ని సివిల్ ఏవియేషన్ నుంచి తిరిగి నేవీ కార్యకలాపాల కోసం స్వాధీనం చేసుకునేందుకు చాలా కాలంగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం అందుబాటులోనికి రావడంతో ఈ ఐఎన్ఎస్ డ్యాగా నుంచి అన్ని కమర్షియల్ కార్యకలాపాలను ఆగస్టు 17 నుంచి పూర్తిగా నిలిపివేయబోతున్నారు. ఇక ఐఎన్ డ్యాగా స్థావరాన్ని పూర్తిగా నేవీ కార్యకలాపాల కోసమే వినియోగిస్తారు. దీనికి సంబంధించి 2022లోనే ఏపీ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ మధ్య MOU కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం విశాఖపట్నంలో ఐఎన్ఎస్ డ్యాగాలో ఇక పాసెంజర్ ఫ్లైట్స్ను 30 ఏళ్ల పాటు ఆపేయాలనేది ఆ ఒప్పందంలో ఒక కీలకమైన అతి ముఖ్యమైన అంశం. ఫ్యాక్ట్ నెంబర్ 10, భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఎయిర్పోర్ట్ వల్ల ఏం మారిపోతుందిలే అనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఏంటంటే రాత్రికి రాత్రి ఏ మార్పు రాకపోవచ్చు, బట్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా మార్పు ఏంటి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక అధునాతన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ నగరం ఎట్లా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి హైదరాబాద్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. మన కళ్ళ ముందే ఒక సాధారణ నగరం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ స్థాయికి ఎలా పెరిగిందో చూసాం. దేశ విదేశాల్లో
దేశాల్లో ఉండే బిగ్ షాట్స్ ఇండస్ట్రియలిస్ట్స్ ఏం కోరుకుంటారో తెలుసా? ప్రపంచంలో ఏ మూలైనా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే నేరుగా అక్కడికి వెళ్లేందుకు, మళ్ళీ తిరిగి అక్కడి నుంచి నేరుగా తమ దేశానికి వచ్చేందుకు ఈ చేసే కనెక్టివిటీ ఏముంది అని ఫస్ట్ ఆలోచిస్తారు. పైగా ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇక విమానాల గురించి వెతకగానే భోగాపురం కూడా ఇప్పుడు కనిపిస్తుంది. సో ఒక్క ఎయిర్పోర్ట్తో రోడ్లు వస్తాయి, హోటల్స్ వస్తాయి, లాజిస్టిక్స్, కార్గో, ఇండస్ట్రీస్, టూరిజం, ఎంప్లాయ్మెంట్, ఇట్లా అన్నీ ఒకదానితో మరొకటి లింకప్ అయ్యి విస్తరిస్తూ వెళ్ళిపోతాయి. మరి వీడియో నచ్చితే వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అట్లాగే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఫ్యాక్ట్స్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.